ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన యొక్క నూతన భాగంలో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారము. మనము పాతగ సంవత్సరం గతించింది, నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మనం నూతన సంవత్సరాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. నూతన అవసరతలు, నూతన అక్కర్లు, నూతన మనుషులు, నూతన అనుభవాలు ఏది ఎలా ఉండబోతున్నాయో మనం ఏమెరగం. కానీ ప్రభు ఒక సంతోషకరమైన సందేశం మనకు పంపి ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో కృపగల వాడై ఉండబోతున్నాడు. ఆయన నమ్మదగిన వాడై ఉండబోతున్నాడు. ఆయన కృప ఎలా ఉంటుంది అంటే, ఆయన కృప మనల్ని రక్షిస్తే, ఆయన కనికరము మనల్ని నిలిచి ఉండేటట్లుగా చేస్తుంది. ఆయన కృప మన గాయాన్ని మానుపితే, ఆయన కనికరము మన గాయం ద్వారా వచ్చిన నొప్పిని మానిపేదిగా ఉంటుంది. ఆయన వాత్సల్యత ఇంకా ఎలాగుంటుంది అంటే, ప్రతి దినం అది నూతనంగా పుట్టుచున్నది. ఆ నూతనంగా పుట్టుచున్న ఆ యొక్క సరఫరా అది ప్రభు దగ్గర నుంచి వస్తే అది ఎంతో మేలైంది. ఆ ఊట, ఆ జీవజల ఊట అది ఎన్నటికీ ఆరిపోంది. ఆ నదుల ప్రవాహము ఇక ఎప్పటికీ ఆరిపోదు. మేము ఒక ప్రాంతానికి పోయినాం. అదే ప్రాంతంలో ఎండాకాలం పోతే పూర్తిగా ఎండిపోయి ఉన్నది. అదే ప్రాంతంలో కొంచెం మంచి వర్షాలు పడే టైంలో పెద్ద ఊటలు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే ఊట అది ఎప్పుడు ఎండిపోయింది. ఆయన కృప కూడా అలాగనే ఉంటుంది. ఆ కృప ఎల్లప్పుడూ ఒకేలాగా ఎడతెగనిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేదిగా ఉంటుంది. ప్రతి దినము ఆయన మనకు నూతనమైన వాత్సల్యత, ఒక నూతనమైన ఛాన్స్ ఇచ్చేవాడుగా ఉన్నది. రాత్రి గతించినట్లుగా ఎప్పుడు చీకటిగానే ఉండదు. ఒక నూతన వెలుగు నీ జీవితంలో దేవుడు ఇయ్యబోతున్నాడు. రండి, మనం కూడా సంతోషంతో నూతన సంవత్సరంలో ప్రవేశించి ఆ నూతన వాగ్దానాలని స్వతంత్రించుకుందాం. రండి, ప్రభు పాద సన్నిధిలో అడిగి వేడుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మమ్మల్ని ప్రేమించి నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు, నూతన సంవత్సరం యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటకు మీరు కృప చూపించినందుకే నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో జీవజల ఊటైన నీ దగ్గరికి వచ్చి ఉన్నాం. దయతో ప్రతి దాంట్లో నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ యొక్క కృపను మా ఇళ్ళ కనుపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.